నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ప్రచారం అయితే ఆ యొక్క అభ్యర్థులు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఇటు టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులు టీచర్లను కలవడం, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పట్టభద్రులను కలుస్తూ ఇటు వాకింగ్ టైంలో, అదేవిధంగా ఈవినింగ్ టైంలో, అదేవిధంగా కళాశాల టైంలో కూడా వాళ్ళని కలుస్తూ వాళ్ళతో మమేకమై మమ్మల్ని గెలిపించాలి, గెలిపిస్తే మీకు అన్ని సమస్యలను కూడా మేము నెరవేరుస్తామని కూడా వారు ఏవో ఒక రకాలైనటువంటి కమిట్మెంట్లు వాళ్ళకి ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అతనికి అయితే బీఫామ్ రావడం జరిగింది. సరే, పోటీలోనైతే ఉన్నాడు. ముఖ్యంగా ఇటు బీసీ నేత ప్రసన్న హరికృష్ణ గారు కూడా తన వంతు సహాయంగా పట్టభద్రులకు నిరుద్యోగులకు అండగా ఉండాలని తన 19 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని సైతం వదులుకొని పట్టభద్రుల సమస్యల కోసం ఆయన రంగంలోకి వచ్చారు. చాలా మంది ఇటు బీజేపీ తరఫున చాలా మంది ఉన్నారు ఈ ఎమ్మెల్సీ బరిలో. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క షెడ్యూల్ అయితే బిజీగా ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించాలనే ఉద్దేశంతో తన యొక్క గొంతును ఇతని గొంతుతో కలిపి గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు బిజీ షెడ్యూల్లోనైతే రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక యాడ్ చూద్దాం. ఇది ఎక్కడెక్కడ అంటే నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో ఏం నిర్వహిస్తున్నారట? పట్టభద్రుల సంకల్ప సభ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దేనికోసం నిర్వహిస్తున్నారు? ఈ యొక్క ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఈరోజు మీటింగ్ పెడుతున్నారు. ముఖ్యంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేవలం పాఠశాలను ఒక నడిపించుకునేటువంటి వ్యక్తి. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు? కష్టపడ్డ వారికే, కింది నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైంది? ముఖ్యంగా ఇతను రాజకీయంలో లేనేలేదు ఇన్ని రోజులు, కానీ ఇతనికి టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇతనికి ఆల్ఫోర్స్ అంటే చాలా మంది కళాశాలలు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, ఇలా రకరకాల బిజినెస్ ఉన్నాయి. ఇతనితోటి మనకి పార్టీకి ఉన్న ఫండ్ వచ్చే అవకాశం ఉంటుందా? మరి ఇంకేమైనా ఉంటుందా అనే ఉద్దేశంతో ఇచ్చిండొచ్చు కదా. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇతనికన్నా ముందు అంటే ఇతనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఆశావాహులు ఉన్నారు. కానీ వారిని కాదని ఇతన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటిదో తెలియరాలేదు ఇప్పటికి కూడా. డబ్బులా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నదని కూడా తెలియరాలేదు. సరే, మొత్తానికి ఇతనికి బీఫామ్ ఎప్పుడైతే కేటాయించిందో కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి ఇతనుకు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఇతని వార్తలు అనేటిది ట్రెండ్ అవుతున్నాయి. ₹1 కూడా ఫీజు తగ్గించాడు. ఇతను మా పట్టభద్రులకు న్యాయం చేస్తాడా? నిజంగా పేదలకు కూడా చదువు ఫ్రీగా ఇప్పించని వ్యక్తికి మేము ఎట్లా పట్టం కట్టాలని కూడా చాలా మటుకు సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది విషయం. ఒక వ్యక్తి మాట్లాడిన పరిస్థితి, ఒక ఛానల్ తోటి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఇతనికి వస్తున్న వ్యతిరేకత, అదేవిధంగా స్థానిక సంస్థలు వచ్చే పొజిషన్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఎట్లా ఉంటుంది అనే బాధను ఎలా ఉంటుందో, అదేవిధంగా పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పట్టభద్రుల సంకల్ప సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే పార్టీ తరఫున నిలబెట్టినటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం ప్రతి ఒక్క పార్టీకి ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యంగా చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే నేడు తన బిజీ షెడ్యూల్ను మన రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కేటాయించడం జరిగింది. మరి అతని బిజీ షెడ్యూల్ వల్ల మరి నరేందర్ రెడ్డి నిజంగా మంచి ఓట్లను దండుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా పట్టభద్రులే అక్కడ ఉన్నటువంటి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులే నిరూపిస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగా ప్రజాపాలన కోసం వచ్చాడా, ప్రజలకు సేవలు అందించడానికి వచ్చాడా, లేకపోతే తన బిజినెస్లను రాణించడానికి, తన బిజినెస్ కాపాడుకోవడానికి వచ్చాడనే విషయాలను కూడా పట్టభద్రులు తప్పనిసరిగా గమనిస్తారు. అదేవిధంగా ఈ యొక్క నరేందర్ రెడ్డికి దీటుగానే ఎవరు బరిలో ఉన్నారై అంటే, నిజంగా బరిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే ప్రసన్న హరికృష్ణ. మీరందరూ ఆల్రెడీ ఇతని వార్తలు, అదేవిధంగా అంటే ఇతని యొక్క ప్రోగ్రామ్స్ అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ప్రొఫెసర్ స్థాయి, అంటే చాలా మటుకు జూనియర్ లెక్చరర్ నుండి మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, దాదాపుగా 2 లక్షల జీతం నుంచి 3 లక్షల వరకు మ్యాక్సిమం ఎంత ఉంటుంది, ఆ జీతాన్ని వదులుకొని తన 19 ఏళ్ల సర్వీసును పట్టభద్రుల కోసం త్యాగం చేసి బరిలో నిలిచాడు బీసీ బిడ్డ. మరి
అతనికి పట్టం కడతారా ఇతనికి పట్టం కడతారా అనేది కూడా పట్టభద్రులకి తెలిసి ఉండాలి. సో కావున ఎవరు మంచి చేస్తారు, ఎవరు తమ స్వలాభాల కోసం రాజకీయాన్ని వాడుకుంటారు అనే విషయాలను పట్టభద్రులు గమనించాలి. సో ఏది ఏమైనా కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైతే నిజంగా పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకోవాలనేది కూడా ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా ఉంటుంది కాబట్టి మనం ఎవరికైనా పట్టం కట్టాలంటే తప్పనిసరిగా ఆచి తూచి మీ అమూల్యమైన ఓటును మలుచుకోండి. ఎందుకంటే ఆచి తూచే మీ ఓటును వేసుకోండి. సో కావున చూద్దాం మరి అల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి లేకపోతే ప్రసన్న హరికృష్ణ ఇంకా బీజేపీ తరపునటువంటి ఆ వ్యక్తి అనేది కూడా మనం చూస్తూ ఉండాల్సిందే. సో మరి ఈ నెల 27 తారీఖున పోలింగ్ జరగనుంది. ఈ యొక్క ఎన్నికల్లో మరి ఎవరికి మొదటి ప్రాధాన్యత ఎక్కడ వస్తుంది, రెండో ప్రాధాన్యత ఎవరు, మూడో ప్రాధాన్యత ఎవరు అనేది కూడా ముందు చూడాల్సిన పరిస్థితి. సో ఇది ఇప్పటికున్న అప్డేట్స్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజా నాడి.